థ్యాంక్ యూ. నా పేరు రమేష్ అండి, క్రోసూరు రమేష్. నా సొంతం నూజివీడు అండి. గత 100 సంవత్సరాల బట్టి మా కుటుంబం ఇక్కడే పనిచేస్తున్నాం, అందరం ఇక్కడే ఉన్నాం. నూజివీడు పూర్వవైభవం గురించి చాలా మంది తెలవదండి. నూజివీడు గత 500 సంవత్సరాల క్రితమే ఇది స్థాపించారు బసవదండనాయకుడు ఆధ్వర్యంలో. నూజివీడు ఎంత చారిత్రాత్మకమంటే మీకు ఒక చిన్న 2 విషయాలు చెప్తాను. ఉదాహరణకి ఫ్రెంచి నెపోలియన్ అంటే ఫ్రెంచి నియంత నెపోలియన్ యుద్ధం చేసినటువంటి జనరల్ గారు ఈ ఊరు వచ్చారు. ఈ ఊర్లో రావడం కారణం ఏంటంటే జనరల్ నెల్సన్ వచ్చాడు ఇక్కడికి. కారణం ఏంటంటే ఆ రోజున నారాయణప్పారావు గారు వాళ్ళు బందర్ వెళ్ళినప్పుడు, ఆయన బందర్లో ఉన్నారు జనరల్. మా ఊరు వస్తే ₹1,00,000 పరిశీలిస్తానని చెప్పారు. ₹1,00,000 ఫ్రీగా ఇస్తానంటే ఆ రోజుల్లోనే ₹1,00,000 తమ్ముకోవడం కష్టం కాబట్టి సాయంత్రం 4 గంటలకి బందర్ నుంచి మన్నీ మార్బల్ వేసుకుని పటాలంతో నూజివీడు వేస్తే వాడిని విడిది కోసం ఎల్మర్ ఎస్టేట్ లో ఇచ్చారండి. అంటే శ్రీనివాస్ థియేటర్ ఉన్నటువంటి ఎల్మర్ ఎస్టేట్ విడిది ఇచ్చారు. ఆ రోజు రాత్రి ఆ ₹1,00,000 సమకూర్చుకోవడానికి గంపలగూడెం, తిరువూరు, నూజివీడు, ఆగిరిపల్లి, మేడూరు ఆ ఊర్లో ఉన్నటువంటి వైశ్య కుటుంబంలో అందరినీ కూడా, తర్వాత ఎలమూరి జమీందార్ కుటుంబం అందరి దగ్గర కూడా ₹1,00,000 పోగేసి ఆ ₹1,00,000 ఇచ్చిన తర్వాత ఆ ₹1,00,000 తీసుకొని ఆయన ఇబ్రహీంపట్నం, మైలవరం నుంచి హైదరాబాద్ వెళ్ళి, హైదరాబాద్ నుంచి బాంబే నుంచి 15 days లో లండన్ చేరుకొని, లండన్ లో వాటర్ ఆఫ్ ట్రఫాల్గర్ లో నెల్సన్ ఆ రోజున నెపోలియన్ ఓడించి నెపోలియన్ బందీకి పట్టుకొని ఫార్ముజా దీవికి పంపించాడండి వాటర్లూ కంటే ముందు. అదొక చారిత్రక విషయం. అంతేకాకుండా 1938-48 లో నూజివీడ్ లో అద్భుతమైన టెన్నిస్ మ్యాచ్లు జరిగాయండి. ఈ మీర్జాపురం ఎస్టేట్ లో టెన్నిస్ మ్యాచ్లు జరిగితే 5,000 మంది ప్రేక్షకులు ఆ రోజుల్లోనే వచ్చి అటెండ్ అయి ఉండేవాళ్ళు. 5,000 మంది ప్రేక్షకులు అంటే నూజివీడు జనాభా అంతా. అయినా ఆ రోజుల్లో మద్రాసు నుంచి 2 ప్లేయర్స్ వచ్చేవాళ్ళు. వాళ్ళిద్దరు కూడా మీర్జాపురం ఎస్టేట్ వర్సెస్ ఎలమరి ఎస్టేట్ మ్యాచ్ ఆడేవాళ్ళు. అయితే ఆశ్చర్య విషయం ఏంటంటే ఎవరు ఓడిపోయేవాడు కాదు టెన్నిస్ మ్యాచ్ లో. చివరి సాయంత్రం దాకా 5 గంటల దాకా ఆడి టై అయిపోయి వెళ్ళిపోయేవాడండి. అలాగే ఎంతో చారిత్రక విషయాలు చాలా ఉన్నాయండి నూజివీడులో. నూజివీడు నుంచి మన రైలు ఒకటి ఉండేది, మద్రాసు టు హౌరా మెయిల్. మన ఎస్టేట్ వాళ్ళ కోసం ఆగేది. కోనేరులో నీళ్లు తీసుకొని పీపాల్లో తరలించి ఆ నీళ్లు మద్రాసు పొత్తులెళ్తే చిల్లగం చేసుకుని ఎర్ర నీళ్ళని వడగట్టి ఆ నీళ్లు తాగేవాళ్ళండి ఎస్టేట్ల వాళ్ళు. అలాగే నూజివీడు నుంచి కూడా మంచి మంచి టెన్నిస్ ప్లేయర్స్ ఎంఎస్ అప్పారావు గారు అటువంటి వాళ్ళు ప్రొడ్యూస్ చేసిందండి. నూజివీడు చరిత్ర అద్భుతంగా జరుగుతుందండి. ఈ కోటలన్నీ కూడా వాళ్ళు కట్టినయే. ఇవన్నీ కూడా మన మరుగున పడిపోతున్న నూజివీడు చరిత్రని వెలికి తీయాల్సిన బాధ్యత, సామాజిక బాధ్యత నూజివీడు పౌరులకు ఉందని తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ ఈ అవకాశం ఇచ్చేందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.